మీన్ థియేటర్లో చూసారు కదా, సో విజువల్స్ కానీ క్లాప్స్ కానీ మీకు వినిపించే ఉంటాయి. వింటేజ్ వైబ్స్కి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? 100%. గుడ్ ఓల్డెన్ డేస్కి. ఎస్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయమ్మా. లేకపోతే మేము వేసుకున్న బట్టలు కానీ, లంగావోణీలు కానీ, పెట్టుకున్న పూలు గురించి కానీ, అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు. మేము ఒకరింటికి వెళ్ళి టీవీ చూసేవాళ్ళం. మాకు అవన్నీ చాలా బాగా గుర్తొచ్చాయని చెప్పడం జరిగింది. వి ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. మా మోటోయే వాళ్ళని రిలేటబుల్గా ఫీల్ చేయించడం, అండ్ వాళ్ళు ఫీల్ అయ్యారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ టెక్నాలజీ లేని మూవీలో యాక్ట్ చేస్తారు. గుడ్ ఓల్డెన్ మీకు ఏమైనా మెమరీస్ గుర్తొచ్చాయా? అవునండి, యా 100%. అంటే ఇప్పుడు మనకు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా టైం స్పెండ్ చేయం మనం మనుషులతోని. బట్ ఆ టైంలో ఫోన్స్ ఇవంతా డిజిటల్ టైం లేనప్పుడు పీపుల్తో టైం స్పెండ్ చేసేవాళ్ళం, కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. మన సగం ప్రాబ్లమ్స్ మనుషులతో కూర్చొని మాట్లాడితేనే 50% పోయేవి. సో అదంతా నాకు గుర్తొచ్చాయి. అండ్ ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది. సో ఓవరాల్గా మీకు మూవీ ఎట్లా అనిపించింది? ఎంజాయ్మెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్? This is the result of years of hard work of every actor. సో చాలా స్పెషల్ డే మా అందరికీ, చాలా స్పెషల్, వెరీ గ్రేట్ఫుల్. రెస్పాన్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొత్త వాళ్ళని పార్ట్ 2 లేదండి, పార్ట్ 2 లేదు. ఇది ప్యూర్ ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అండ్ ఒక జెన్యున్ అటెంప్ట్. సో ఇది మా ప్రయత్నం జనాలకు చేరితే అంతే చాలు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అలానే ఉంది రెస్పాన్స్, వెరీ హ్యాపీ. సో తిమ్మరాజుపల్లి టీవీ ఆల్మోస్ట్ మీరు ఒక 2 years కష్టపడి చేసిన ఫిల్మ్ ఎలా అనిపించింది మీకు? అంటే చాలా బాగా ఉందన్న రెస్పాన్స్, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. అందరూ ఫోన్లు చేస్తున్నారు చాలా బాగుంది అని. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి కొత్త వాళ్ళందరినీ చూసి ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎమోషనల్ అవుతున్నా, సారీ. ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ మా కొత్త వాళ్ళందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్ ఎవరైనా చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంతమంది మా ఫ్యామిలీస్ మేమందరం ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటామండి. ఇంతమందిని హ్యాపీగా ఉంచిన ఆయన ఇంకా బాగుండాలి, ఆయన ఎప్పుడు బాగుండాలి. ఓకే, వేద ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ ఇప్పుడు చూసుకోవడం? అంటే చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఎలా అనిపించింది? చాలా ఓవర్వెల్మింగ్ ఉందండి. రిసెప్షన్ అయితే చాలా యునానిమస్గా ఉంది. అండ్ వాళ్ళ 90s డేస్, వాళ్ళ చిన్నప్పటి ఇప్పుడు ఉన్న పేరెంట్స్ గుర్తొచ్చాయని చెప్తున్నారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెస్పాన్స్ పాజిటివ్గా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు డైరెక్టర్ సో ఏంటండి, అంటే మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు ఫిల్మ్ పరంగా? సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారు అంటే మా ఊరిని గుర్తు చేశారు అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా కానీ ఈ సినిమా డ్రామా ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులతో సహా వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. చూసిన ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగనే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముని గారు 2.5 సంవత్సరం శ్రమ, మన అపూర్వ కిరణ్ గారు నమ్మకం, అది సినిమా రూపంలో తయారయ్యి ఈ సక్సెస్కి కారణమైంది. దీనికేంటంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న నటీనటులు ఆయనకు ఒక వరంగా తయారయ్యారు. అది ఒక వర్క్షాప్ కానివ్వండి, ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ కానివ్వండి, అంత గొప్పగా చేశారు. దానికి నిజంగా మా డైరెక్టర్ గారికి అప్రిషియేటివ్. నెక్స్ట్ వన్ అండ్ డిఓపి గారు కూడా దీనికి తోడవడం. మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే ఇక్కడ లేరు. దీనికి ఇంత సక్సెస్ అవ్వడం అనేది నిజంగా మన తెలుగు మీడియా గర్వించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే చిన్న సినిమాలు ఏదో సక్సెస్ కావట్లేదు అనేది కాదండి, తప్పకుండా అవుతాయి. ఇలాంటి కంటెంట్ తీసుకొని తప్పకుండా సక్సెస్ చేయొచ్చు అనే దాన్ని నిలబెట్టింది ఈ తిమ్మరాజుపల్లి టీవీ. గ్రేట్ డే, నిజంగా ఈరోజు గొప్ప రోజు అండి. మెనీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇంకొకటండి, ఈ సినిమా, ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. ఇప్పుడు జెన్జీ కిడ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూశారంటే వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఎవరు వాళ్ళ పేరెంట్స్. 40 ఏజ్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్క
ప్రతి ఒక్కరికి పార్టీ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా 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 బాగా నచ్చుతుంది. జెన్జీ కిడ్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది. మీరు ఆ డ్రామాని ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పిన పాయింట్ ఏదో చాలా బాగుంటుంది. బట్ చూసిన వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, ఏదైతే మేము ఒక ట్విస్ట్ అయితే ఉందో అది రివీల్ చేయకూడదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఆడియన్స్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు ప్రదీప్. ఇందులో రాజప్ప క్యారెక్టర్ చేశాను. మేము రెస్పాన్స్ అంతా తీసుకున్నాం, రివ్యూస్ తీసుకున్నాం. చూసిన వాళ్ళందరిలో చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకాలు అంతా గుర్తొచ్చాయని చెప్పారు. సో సినిమా చాలా ఎంజాయ్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ మెమరీస్ని మేము గుర్తు చేస్తాం, మీరు మాట్లాడుకునేలా చేస్తాం, మిమ్మల్ని ఆనందింపజేస్తాం, మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. దానికోసం అందరూ సినిమాకి రండి, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ లేదంటే శారద, ఎల్లమ్మ, రాజప్ప, రామచంద్ర క్యారెక్టర్స్ గుర్తుండిపోయాయి, పెర్ఫార్మెన్సెస్ గుర్తున్నాయి. ఆడియన్స్ కంటే సినిమా సక్సెస్ అని అర్థం. మనం అక్కడ మొత్తం కామెడీ మూవీ అయినా ఇంకా ఎమోషన్స్ ఎంటర్టైనింగ్ ఉంది, సస్పెన్స్ ఉంది. ఏం జరిగింది, ఎవరు దొంగలించారనే సస్పెన్స్ పెట్టారు ఇంటర్వెల్ ప్లాట్ నుంచి. సో అది ఎవరు అనేది క్లైమాక్స్ రివీలింగ్ ప్లాట్ కూడా చాలా బాగా చూపించారు. అప్పట్లో అంటే ఈ టీవీ వాళ్ళందరూ ఒకే దగ్గర ఎంత ఉండే ఇంట్లో అందరూ ఒకే ఇంట్లో చూడడం, వాళ్ళ ఇంట్లో డిస్టర్బెన్స్ అది ఆలోచించకుండా. ఇప్పుడు ఫోన్ ఒకళ్ళ ఇంట్లోనే ఉండేది ఒకప్పుడు, సో టీవీ ఒకళ్ళ. సో ఆ ప్లాట్ని ఎంచుకున్న విధానం చాలా బాగా అనిపించింది నిజంగా. అండ్ స్టోరీ నెరేటివ్ పాయింట్ చాలా బాగుంది. క్రిస్పీ టైంలో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ బాగా ఎంటర్టైన్ అయ్యాను నేను. సినిమా అంటే చూసిన 3 సినిమాల్లో ఇది బాగా ఎంటర్టైన్ అయ్యా. నాకు బాగా ఇచ్చింది. 5కి 3.5 రేటింగ్ ఇచ్చేచ్చాను. ఇన్ని రోజులు మేనేజర్గా ఉండి ఒక హీరో తెర పైన కనిపిస్తే ఒక 2-3 సినిమాలు చేసి ఒక సీనియర్ హీరో ఎలా ఉంటాడో సేమ్ నాకు ఆ విధంగా అనిపించింది. ఇంకా వేద హీరోని మాత్రం ఒక అందాల తారన్న. ఆమె మాత్రం నిజంగా ఒక తెరకి ఒక అందం తీసుకొచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంకా మన మునిరాజు గారు డైరెక్టర్ అయితే నేను ఫస్ట్ టైం అయిన సినిమా చూస్తున్నా. నిజంగా నా సస్పెన్స్ డ్రామాతో అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇట్లాంటి మూవీనా మనం చిన్న సినిమా మేనేజర్ని పెట్టుకొని షో చేస్తుండని చెప్పేసి ఎవరెవరు అన్నారో వాళ్ళందరికీ చెప్పు దెబ్బ కొట్టినట్టు కిరణ్ అబ్బవరం చూపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా ఇన్ని రోజులు మనం సినిమా హీరో లాగానే చూసినాం, కానీ ఇప్పటి నుంచి ప్రొడ్యూసర్గా చూస్తున్నాం కదా. ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళిపోతాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకా వంశీకాంత్ గారు అయితే మ్యూజిక్ అయితే ఇంకా ఎరగా తీశారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్కి ఏ మ్యూజిక్ కావాలో నిజంగా మరి తమన్ వాళ్ళంతా కాదు, కానీ నిజంగా ఏ బీట్కి ఏం కొట్టాలో అది కొట్టాడు. ఓవరాల్గా ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. మనం టీవీ రామన్ చిన్న కామెడీ వీడియోస్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానండి మీ అందరి ముందుకి. సార్ తిమ్మరాజుపల్లి టీవీలో యాక్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సినిమా విషయానికి వస్తే చాలా చాలా బాగుంది సార్. అది మీరు కూడా చూశారు. అది మ్యూజికల్ పరంగా, విజువల్స్ పరంగా, టెక్నికల్గా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారండి. సార్ మీరందరూ కూడా చూసి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం సార్. సార్ అంటే మూవీలో కొన్ని సీన్స్ బాగా ఎమోషనల్ అయ్యాయి. స్టోరీ ఫస్ట్ మీ దగ్గర రాగానే ప్రొడ్యూసర్ కిరణాపురం గారు తెలిసి స్క్రిప్ట్ మీ దగ్గర రాగానే సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది స్క్రిప్ట్లోకి నేను లాస్ట్ మినిట్లో వచ్చానండి. లాస్ట్ మినిట్లోకి రావడం అనేది కూడా చాలా చాలా అదృష్టం అండి ఇది. ఎందుకంటే నేను ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయిన తర్వాత ఒక 6 months వరకు నాకు క్యారెక్టర్ లేదని చెప్పారండి. మీకు లేదని చెప్పారు. లాస్ట్ మినిట్లో నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. ఎన్ని రోజులు చేశారు మీ షూట్? ఒక 45 days చేసాం సార్. 45 days. ఎట్లా అనిపిస్తుంది 45 రోజులు కష్టం? సార్ చాలా 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 హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఇన్ని రోజులు క్యారెక్టర్ చేసి ఇంత మంచి క్యారెక్టర్ చేసి అంటే మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్కి ఇది ఒక నిజంగా వరంలా చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఆడిషన్కి వెళ్తేనే కానీ మాకు ఆ క్యారెక్టర్స్ లాంటి పరిస్థితుల్లో ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్కి చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.